నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే తొలగించాలి. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని. కొనసాగుతున్న ఎడ్ల పందాలు. హాజరైన పలువురు ఎమ్మెల్యేలు. భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. వికసన శ్రీనివాస ట్రస్ట్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మహిళలపై వ్యవహార శైలి సరిగా లేనందున అతన్ని వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించి టీటీడీ పవిత్రతను ప్రభుత్వం కాపాడాలని కొల్లిపర మండలంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, మాజీ శాసనసభ్యులు శివకుమార్, కార్యకర్తలు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని మున్నంగి గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ శ్రేణులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలను స్వామివారికి సమర్పించారు. ఆలయం ప్రాంగణంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మహిళలపై చేసిన అకృత్యాలను ఎండగడుతూ ప్రచురించిన పోస్టర్లను ప్రదర్శిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలతో పాటు వివిధ రాష్ట్ర ప్రజలు ఎంతో ఇష్టంగా, పవిత్రంగా కొలిచే దైవం తిరుమల తిరుపతి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామి అని, అలాంటి దేవాలయానికి మండలి చైర్మన్గా బిఆర్ నాయుడిని నియమించడం సరైంది కాదన్నారు. వేలాది మంది హిందువులు, మహిళలు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంకు చైర్మన్గా ఉండి ఒక మహిళపై ఆయన ప్రవర్తించిన తీరు, వికృత చేష్టలు ప్రస్తుతం యావత్ ప్రపంచం వివిధ మాధ్యమాల ద్వారా తిలకించి సిగ్గుతో తలదించుకుంటుందని అన్నారు. అటువంటి వ్యక్తిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత తనదే అంటూ మాధ్యమాల్లో గొప్పలు చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలపై వికృత చేష్టలు ప్రవర్తించిన బిఆర్ నాయుడుపై ఆరోపణలు వచ్చిన వెంటనే పదవి నుండి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. బిఆర్ నాయుడు తీరును ప్రశ్నించిన వారిపై తిరిగి ప్రశ్నించటం హాస్యాస్పదమన్నారు. బిఆర్ నాయుడిని చైర్మన్ తొలగించకపోవటానికి ప్రధానంగా 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తన మీడియా ఛానల్ ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారాలకు ఆనాడు ఉపయోగపడటమే అని ఎద్దేవా చేశారు. ప్రజలు, మహిళల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రశ్నిస్తున్నామని, ఇప్పటికైనా ఇటువంటి వ్యక్తిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కల్లం వెంకటప్పారెడ్డి, ఆరిగ కోటిరెడ్డి, మాజీ సర్పంచ్ వేమూరి దీనమ్మ, కిషోర్ బాబు, జొన్నల శివారెడ్డి, తమ్మా సుజాత, మండల రైతు విభాగ అధ్యక్షులు అవుతు సాంబిరెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు నాలాడి బుజ్జిబాబు, నెర్ల కుటుంబరెడ్డి, గుడ్విల్ కృష్ణారెడ్డి, దూరు రత్నబాబు, చెంచల రామిరెడ్డి, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎక్కడైతే నియోజకవర్గాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో మున్నంగి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మేమందరం పూజ చేసి ఆ పూజా కార్యక్రమాల ద్వారా వెంకటేశ్వర స్వామి గారికి విజ్ఞప్తి చేసింది ఏంటి అంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క మండలి చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని నియమించడం జరిగింది. ఆ బిఆర్ నాయుడు గారు పవిత్రమైన తిరుపతి ఆలయానికి చైర్మన్గా ఉండి ఒక మహిళ ఎడల ఆయన ప్రవర్తించిన తీరు, ఆ వికృత చేష్టలు యావత్ ప్రపంచం మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఒక స్త్రీ ఎడల ఆయన ఏ రకంగా ప్రవర్తించాడని చూసి సమాజం సిగ్గుతో తల వంచుకుంటా ఉంది. అటువంటి వ్యక్తి మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతవరకు చర్య తీసుకోకపోవటం చాలా బాధేస్తుంది. మేము చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఇంత చండాలమైన వీడియో వైరల్ అవుతుంది కదా, కనీసం దీని మీద
సనాతన ధర్మాన్ని ఊగిపోయిన పవన్ కళ్యాణ్ కానీ, హిందూ సంస్కృతి హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నాదే అని ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ ఓ డిప్యూటీ సీఎంగా ఉండి మరి ఇటువంటి వేషాలు వేసిన చైర్మన్ బిఆర్ నాయుడు గారిని పదవి నుంచి కనీసం తొలగిస్తారు, ఇది నైతిక బాధ్యతగా అని అందరం ఊహించాం. చేస్తే ఏంటి అన్నట్టు ఆయన నాకు 30 సంవత్సరాల నుంచి సంబంధం ఉందని ఆయన బిఆర్ నాయుడు గారు చెప్పటం, మరి ఆలయ పవిత్రల గురించి, స్వామివారి పవిత్రత గురించి, హిందూ ధర్మ సంస్థల గురించి మాట్లాడే మీరు ఈ రకమైన ఒక పవిత్రపరమైన తిరుమల ఆలయ చైర్మన్గా ఉన్న వ్యక్తి కనీసం మీరు అతన్ని తీలేకపోతున్నారంటే దీని వెనకమాల ఉన్న అసలు కారణం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మొన్న అసెంబ్లీలో 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో బిఆర్ నాయుడు గారు చేసిన సహాయం, బిఆర్ నాయుడు గారు తన ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీ మీద విష ప్రచారానికి మీకు ఉపయోగపడటం వల్ల ఇటువంటి వ్యక్తిని మీరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూర్చోబెట్టి ఈ రకమైన కార్యక్రమాలను చేసే దానికి ప్రోత్సహిస్తున్నారా? దయచేసి ఇప్పుడు కన్నా మేము డిమాండ్ చేస్తూ ఉంటాం, ఇటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థాన మండలి బాధ్యత నుంచి తప్పించవలసిందిగా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా శ్రీ బిఆర్ నాయుడు గారు దాదాపుగా 15 నెలల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వంచే నియామకం చేయడం జరిగింది. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు ఏదో ఒక అపచారం, అపశృతి, ధర్మానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా క్యూ లైన్లో భక్తులు తొక్కిసలాటలు అడిగి అనేక మంది చనిపోవటం కానీ, అదేవిధంగా సరైన నిర్వహణ లేకుండా గోశాలలో గోవులు లేగదూడలు చనిపోవటం కానీ, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటటువంటి నెయ్యి కల్తీ జరిగిందని, ఏకంగా యానిమల్ ఫ్యాట్ కూడా ఉపయోగించారని ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి ఎంక్వైరీ కూడా లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా ఏకపక్షంగా ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వెంటనే ఆయన డిప్యూటీగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అడుగు ముందుకు వేసి దాంట్లో ఏదో పంది కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని, ఎలాంటి ఆధారం లేనటువంటి నిందారోపణలు చేయటం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ శ్రీవారి దయ వలన సుప్రీంకోర్టు జోక్యంతో వెంటనే సిబిఐ వారు లోతుగా దర్యాప్తు చేసి ఈ లడ్డూ కల్తీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఎలాంటి కల్తీ జరగలేదని శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ వల్లనే ఆ సిబిఐ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మన కొల్లిపర మండలంలో ఉన్న ముఖ్య నాయకులు, అలాగే మన నాయకుడు శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఆయనతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పాలకులకు ఇక్కడైనా కానీ సద్బుద్ధి ప్రసాదించాలని, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం యొక్క ప్రసిద్ధిని, అపచారాలు ఎలాంటి అపచారాలు జరగకుండా కాపాడాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున, మా పార్టీ తరపున బిఆర్ నాయుడు గారిని వెంటనే అనైతిక విలువలు కలిగినటువంటి, ఎలాంటి నైతిక విలువలు లేనటువంటి బిఆర్ నాయుడు గారిని తక్షణం సస్పెండ్ చేయాలని, పార్టీ పదవి నుంచి తొలగించాలని, లేదా వెంకటేశ్వర స్వామి వీరి మీద యాక్షన్ తీసుకుని తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తిరుపతి దేవస్థానం సంబంధించిన వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎక్కడున్నా కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మీటింగులు పెట్టమని, ఆయన బిఆర్ నాయుడిని రాజీనామా చేయాలని కోర్చు ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటి విజయవంతంగా ఇంతమంది నాయకులు, ఇంతమంది కార్యకర్తలు వచ్చినందుకు వారికి అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం గురించి సుదీర్ఘంగా మన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యుల వారు శ్రీ అన్నాపతి శివకుమార్ గారు మాట్లాడతారని కోరుకుంటూ సెలవు. తెనాలి ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన శనివారం ఏర్పాటు చేశారు.
ఈ నెల 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 1 అడుగు నుండి 15 అడుగుల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలను ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. దళిత విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, టీడీపీ నాయకులు అంగలకుదురు గణేష్, కన్వీనర్ వల్లి మురళి విగ్రహాల ప్రదర్శనను ప్రారంభించారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న శిల్పి కాటూరి రవిచంద్రను సూర్య శిల్పశాల సిబ్బందితో కలిసి వారు ఘనంగా సత్కరించారు. విభిన్న రకాల విగ్రహాల తయారీ ద్వారా తెనాలి ప్రాంత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నారంటూ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలను అభినందించారు. అంబేద్కర్ గారి యొక్క గ్యాలరీ మొత్తం చాలా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు అనేక రకాల భంగిమల్లో ఎంతో చక్కగా ఆయన మూర్తిభవించినటువంటి ఆయన పలుకులు ఉట్టిపడే విధంగా తయారు చేసినటువంటి తన కుమారులు తాను తయారు చేసిన గ్యాలరీని ఇనాగ్రేషన్ చేయించడం కోసం ఈనాడు మమ్మల్ని ఇక్కడికి అతిథులుగా పిలవడం జరిగింది. మామూలుగా తండ్రికి తగ్గ తనయులు అంటారు కదా, అక్షరాల నిరూపించారు. కాటూరు వారు ఇంకా విరామం తీసుకోలేదు, చేస్తూనే ఉన్నారు, వాళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు. కానీ పిల్లలు వారసులుగా వచ్చి ఆయన పేరు నిలబెడుతున్నారు. చాలామంది పిల్లలు తండ్రి వారసులుగా వచ్చి ఎంతమంది పేరు నిలబెడుతున్నారు ఏళ్లమేళ్ళ లెక్క పెట్టచ్చు. కానీ ఈరోజు రవిచంద్ర ఆ వారసత్వాన్ని రవిచంద్రే కాదు, కుటుంబ సభ్యులందరూ కూడా, వాళ్ళ మిసెస్ కానీ వాళ్ళ తమ్ముడు అండి హర్ష కానీ రవిచంద్ర కానీ చక్కగా ఆయన అనుగుణంగా ఒక్క మాట మాట్లాడటం మనం వినం, అంత నిదానంగా ఉంటారు పిల్లలు. నిజంగా అంత పద్ధతిగా పెంచారు ఆయన. ఆ తండ్రిని అభినందించాలి. ఈరోజు మీరు కూడా ఎంతో అభినందిస్తున్నారు. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇవాళ ఇక్కడ స్టేట్ లెవెల్ అవార్డు కాదు, నేషనల్ లెవెల్లో కూడా అవార్డు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విగ్రహాలు మామూలు విగ్రహాలు కాదండి, అటు దేవుళ్ళ విగ్రహాలే కాదు, అలాగే సినిమా నటుల విగ్రహాలే కాదు, అనేక మంది విగ్రహాలు కూడా. ఏ విగ్రహమైనా సరే పోలికలు ఉట్టిపడే విధంగా తయారు చేయడంలో దిట్ట మన కాటూరి ఆర్ట్ గ్యాలరీ. కాబట్టి మనందరం కూడా అభినందించాం. ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ జయంతి. ప్రతి సంవత్సరం మేము ఏప్రిల్ నెలలో అంబేద్కర్ గారి విగ్రహాలతో, వివిధ రకాల విగ్రహాలతో అంబేద్కర్ గారి విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇంతకుముందు తెనాలి సూర్య శిల్పశాలలో ఏర్పాటు చేసేవాళ్ళం ఈ ప్రదర్శన. తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రదర్శనని మూడోసారి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఈ రోజున ఈ ప్రదర్శనని ప్రారంభించవలసిందిగా పెద్దలు, గౌరవనీయులు విషయాలు పనిచేయడానికి వస్తే వాళ్ళు ఇంకా దాదాపుగా 90% ఎవరు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ కష్ట నష్టాలు కూడా నేను నా కష్టాలలాగానే చూస్తూ వారికి తగిన సదుపాయాలు కలిగించబట్టే ఇన్ని సంవత్సరాలు ఎంతమంది నా దగ్గర పనిచేస్తున్నారని నేను భావిస్తున్నాను. దీన్ని ఇంకా విస్తరించి ఇంకా 100 మంది దాకా తయారు చేయాలని ఆలోచన. ఈ రోజున సన్మానం పొందిన రవిచంద్ర కూడా ఇలాగే, నేను రిటైర్మెంట్ అయినా నా తదనంతరం ఇలాగే మా అబ్బాయి రవిచంద్ర గారి శ్రీహర్ష కానీ ఇలాగే వందలాది మందికి పని చూపించి ఈ ప్రాంత పేరుని, ప్రతిష్టల్ని, నా పేరును కూడా నిలబెడతారని ఆశిస్తున్నాను. తెనాలిలో ప్రారంభం చేసినటువంటి ఈ శిల్పకళ ప్రపంచవ్యాప్తిగా తీసుకురావడానికి కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఈరోజు ముందుంది. ప్రపంచం మొత్తం కూడాను ఒక మనిషి, ఒక రూపు, ఒక రేఖ అనేటటువంటి ఒక చక్కని శిల్పాన్ని తయారు చేయడానికి ఎవరున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట వినిపిస్తున్నటువంటి పేరు కాటూరి ఆర్ట్ గ్యాలరీ. కాటూరి వెంకటేశ్వర గారు తన బిడ్డలతో సహా ఇంత చక్కని ఆర్ట్ని ప్రదర్శిస్తూ ఇదే వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నాడు అనేటటువంటి చారిత్రక పురుషులు, దేశ నాయకులు, అలాగే సంఘ సంస్కర్తలు, కళాకారులు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా చక్కని రూపురేఖలు యథాతథంగా అచ్చుగుద్దినట్టుగా చూపెడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ మనకి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మాత్రమే కనిపిస్తూ ఉంది. ఇటువంటి అద్భుతమైనటువంటి సమయంలో ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ప్రదర్శనశాల కావాలని, ఇక్కడి నుంచే మన తెనాలి నుంచే ఇది ప్రారంభం అవటానికి, తెనాలి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావడానికి కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఒక గొప్ప సంస్థగా నిలబడాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఆశిస్తూ ముగిస్తున్నాను. వాళ్ళందరి కష్టం ఈ ఉగాది పురస్కారం. ఎందుకంటే ఆ కవుల యొక్క ఏదైతే ఆ కవి యొక్క ఆ శిల్ప కళాకారుడి యొక్క గొప్పతనాన్ని బయట తీసుకొచ్చే దాంట్లో
ఏదంటే టాలెంట్ అందరికీ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటికి తీసుకొచ్చే దాంట్లో కాటూరు వెంకటేశ్వరరావు గారు తనయుడు రవిచంద్ర గారు కానివ్వండి, వారి సోదరుడు హర్ష గారు కానివ్వండి, చేస్తున్నటువంటి కృషి నిజంగా తెనాలి ప్రజలే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలుగోడు గర్వించదగ్గటువంటి గొప్ప విషయం. ఎందుకంటే ఈ దేశం కోసం ఎవరైతే పోరాడి ప్రాణాలు ఒడ్డినటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో ఆ విగ్రహాలు నెలకొల్పే దాంట్లో ఆ భగవంతుడు ఇంకా 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 గొప్ప శక్తినిచ్చి, తెనాలి అంటే ఆంధ్ర ప్యారిస్, ఆంధ్ర ప్యారిస్ అంటే ఆంధ్ర ప్యారిస్ యొక్క గొప్పతనాన్ని ఇంకా బయటికి తీసుకొచ్చే దాంట్లో తెనాలి అనేది ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఇటువంటి గొప్ప కళాకారుల వల్లే సాధ్యమవుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజును పురస్కరించుకొని తెనాలి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుబానీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుద్దూస్ మాట్లాడుతూ ప్రతినిత్యం పేదలకు అండగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిలబడి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. మైనార్టీ నాయకులు సుభానీ మాట్లాడుతూ మైనార్టీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిని కోరుకునే వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని అన్నారు. తెనాలి నియోజకవర్గంలో మైనార్టీలకు ఏ సహాయం కావాలన్నా నేనున్నా అని ముందుండి నడిపించే వ్యక్తి ఆలపాటి రాజా అని, అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహుద్దీన్, నాజర్, నాగూర్, అక్బర్, కరీముల్లా, పఠాన్ నాగూర్, సాదిక్, దావూద్, మస్తాన్, రబ్బానీ, భక్తి, మాబు, భాషా, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెనాలి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అందరి తరఫున, ప్రజల తరఫున మనందరి అభిమాన నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో పాటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా భగవంతుడు ఎన్నో అధివరాలు అధిష్ఠించేలాగా ఆ విధమైన శక్తియుక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన రాజకీయ జీవితం ఒక విద్యార్థి దశగా ఎక్కడో హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక లాయర్గా తన ప్రాక్టీస్ మొదలుపెట్టుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు రాజకీయాల్లో ప్రవేశించి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఆనాటి ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఎదిరించి నిలబడి ఎన్టీ రామారావు గారికి తోడుగా ఉండి, తర్వాత వచ్చిన 1994 వేమూరు శాసనసభ్యులుగా, మళ్ళీ 99 వేమూరు శాసనసభ్యులుగా 2 పర్యాయాలు గెలిచి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా 2 సంవత్సరాలు అనేక ఐటీఐ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి ఇక్కడ యువతకి ఉపాధి కల్పించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి, రాజకీయ రంగప్రవేశం. ఆ విధంగా ఏదో ప్రభుత్వం నుండి సహాయం చేద్దాం అనుకుంటారు. కానీ రాజాగారి మటుకు ఆయన ఆర్థికంగా అంత కష్టపడ్డ వ్యాపారం డబ్బులు తీసి ఇటు మసీదులకి ఇచ్చిన, చర్చిలకి ఇచ్చిన, దేవాలయాలకి ఇచ్చిన, ఎవరికన్నా చదువులు చదివిన కొన్ని వేల మంది తన ఎన్ఆర్ఐ సంస్థల ద్వారా పిల్లల్ని, ఎవరైతే పేద పిల్లలు అందరూ చదివించడం, తల్లిదండ్రులు లేని పిల్లలు అయితే చిన్మయ మిషన్ ద్వారా వీళ్ళే దత్తత తీసుకొని పిల్లల్ని చదివించి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేదాకా కూడా వారి బాధ్యత తీసుకొని కొన్ని వేల మంది పిల్లలకి ఆ విధంగా సాంఘికంగా కూడా సహాయపడుతున్నటువంటి, ఆర్థికంగా తన సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ఈ విధమైన సేవ చేసుకునే ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. సంక్షోభంలో ధైర్యాన్ని నింపే నాయకుడు, తీసుకున్న నిర్ణయాలని స్థిరత్వంగా నిలబడి నడిపించగల సారథి, ఆయన సిద్ధాంతాలపై నమ్మకాన్ని కలిగించిన పాలకుడు. అధికారం ఒక్కటే శాశ్వతం కాదు అని ప్రజాహితమే లక్ష్యంగా పెట్టుకొని తన సీటునే త్యాగం చేసి నా పార్టీ తెలుగుదేశం పార్టీ, నా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని జనంలోకి వెళ్ళిన జననేత, ప్రజల ఓట్ల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతనే ఓటు వేపించుకునే మహాభాగ్యం పొందిన నాయకుడు. ఒక్క నియోజకవర్గం కూడా లేదు అన్న వాళ్ళకి 33 నియోజకవర్గాల శాసన మండలి సభ్యులు, తెనాలి తెలుగుదేశం పార్టీ సైనికులకు సైన్యాధిపతి, మరీ ముఖ్యంగా మా మైనార్టీల రక్షకుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 66వ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ
మా మైనార్టీల తరపున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం గ్రామంలోని శ్రీ సర్విరెడ్డి పేరంటాలమ్మ దేవస్థానంలో పేరంటాలమ్మ తిరునాళ్ల మహోత్సవాలు గ్రామంలో 3 రోజుల నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరునాళ్లకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో మండలంలోని అనేక గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు తమ కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం, సిరిమాను మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పేరంటాలమ్మ అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. శుక్రవారం రాత్రి గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వంగా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో యువత, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి బైక్ ర్యాలీ ద్వారా గ్రామంలోని పురవీధుల్లో బాణసంచా కాలుస్తూ మేళతాళాల నడుమ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, బాపట్ల జిల్లా పార్టీ పరిశీలకులు గద్దేటి సురేంద్ర ఆలయం వద్దకు చేరుకొని పార్టీ నాయకులతో ఆలయంలో పేరంటాలమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో అవుతు నగేష్ రెడ్డి, మోదుగుల రాజా, నెర్ల కుటుంబరెడ్డి, గుడ్విల్ కృష్ణారెడ్డి, కల్లం వెంకటప్పారెడ్డి, భీమవరపు శివకోటి రెడ్డి, దూరా రత్నబాబు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. తిరునాళ్లలో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఎస్ఐ ఎన్సి ప్రసాద్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల మరియు పశుపాల ప్రదర్శన పోటీల్లో శుక్రవారం శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, గల్ల మాధవి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట్రమణ, ఏపీ టెక్నాలజీ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నదని, కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎడ్ల బల ప్రదర్శనలకు పారితోషికం అందిస్తే రైతాంగం ఎడ్లను పోషిస్తూ మరిన్ని ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొంటారని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా నిర్వహిస్తారని అన్నారు. ఎమ్మెల్యే గల్ల మాధవి మాట్లాడుతూ ఎడ్ల బల ప్రదర్శన అనాదిగా వస్తున్న కళ అని, ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. ఎడ్ల పోటీలలో పాల్గొన్న రైతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మాకు అన్ని రకాలుగా దశ దిశ చెబుతున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కృషి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఒంగోలు జాతి పెంచే రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులకు ఎడ్ల పందాలు, కోడి పందాలు అన్ని ప్రాంతాల సొంతమని, అనాది కాలంగా ఎడ్లను పోషిస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయని అన్నారు. ఒంగోలు జాతి ధర ఎకరం పొలం ధరతో సమానమని, కీర్తి కోసం, సరదా కోసం డబ్బులు, ఆస్తులు పోగొట్టుకునేది ఒక రైతు మాత్రమే అని అన్నారు. రైతుల ప్రేమించే ఒంగోలు జాతి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఒంగోలు జాతి తగ్గిపోయాయని, ఇది రాజకీయ ఆరోపణ కాదని వాస్తవమని అన్నారు.
ఒంగోలు జాతి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని, మన చరిత్ర మన సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఒంగోలు జాతి ప్రశ్నార్థకం అవ్వకుండా ప్రతి నాయకుడు, ముఖ్యమంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆవుల మాంసం కోసం అన్ని టోల్ గేట్లను దాటి వెళ్తున్నాయని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగిందని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెద్దల సభకి ఎన్నికవ్వటం ఆ సభకే హుందాతనాన్ని ఇస్తుందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వ్యక్తిగత దూషణలు కాకుండా సబ్జెక్ట్ పరంగా పెద్దల సభలోని నాయకులు మాట్లాడాలని కోరారు. ఈ డెల్టా ప్రాంతంలోని రైతులకు శివరామకృష్ణ గారు కీర్తిశేషులు వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన అధ్యక్షత వహించినటువంటి మా రాజా గారు, పిలిచినటువంటి ఆహ్వానితులైనటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముందున్నటువంటి రైతు సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఒక పండుగ వాతావరణంలో రేపటి వరకు నిర్వహిస్తున్నటువంటి మా రాజా గారిని అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన ఎప్పుడు కూడా తెనాల్లో ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా రైతులకి 6 రోజులో 7 రోజులో ఒక పండుగ. ఆలపాటి రాజా గారు నిర్వహించేటువంటి పండుగలో 6 కాలం కష్టపడి పంటలు పండించేటువంటి రైతులకు ఒక పెద్ద రిలీఫ్. ఎడ్ల బల ప్రదర్శనకు మించిన సంతోషం మరొకటి ఉండదు రైతాంగానికి. ఎడ్లు పెంచి పోషించాలనేటువంటి ఆసక్తిని రేకెత్తించడానికి ఇటువంటి బల ప్రదర్శనలు ఉపయోగపడతాయి. ఆ విధంగా ఈరోజు తెనాల్లో ఇటీవల మేము చిలకలూరుపేటలో పెద్ద భారీ ఎత్తు నిర్వహిస్తే లక్షలాది మంది రైతులు, రోజుకి 50,000 మంది రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిపోయేటువంటి రైతులు ఈ ప్రదర్శన తిలకిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడే ప్రదర్శన బ్యాన్ ఉన్నటువంటిది తొలగించి న్యాయస్థానం ద్వారా పోరాడి తిరిగి మళ్ళా ఈ బల ప్రదర్శన నిర్వహించేటువంటి అవకాశాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే తిరిగి మళ్ళా ఈ బల ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి. తెనాల్లో నిర్విరామంగా కొన్ని సంవత్సరాల నుంచి ఆలపాటి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఎడ్ల బల ప్రదర్శన జరగడం, దాంట్లో నేను ఇవాళ భాగస్వామ్యులు అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారికి ధన్యవాదాలు. మరి ఎడ్ల పందాలు అని అంటే ఇందాక పుల్లారావు గారు చాలా చక్కగా చెప్పారు. మన తెలుగింటి సాంప్రదాయం, అనాదిగా వస్తున్న ఒక కళ. దాన్ని అంతే గొప్పగా మన రైతన్నలందరూ కూడా దాన్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఏటా అనేక ప్రాంతాల్లో ఈ బల ప్రదర్శన చేయడం, అది మరి నేటి ఏ యుగంలో కూడా పిల్లలందరికీ కూడా దీని గురించి ఒక అవగాహన కూడా వస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. 1 సంవత్సరం పాటు ఎడ్లని పోషించి వాటిని ప్రదర్శనకి దింపి వాటి బల ప్రదర్శన చేసి విషయం అయితే ఈరోజు అంటే ఇప్పటికీ సంవత్సర కాలం నుంచి అనేక ఎడ్ల ప్రదర్శనలు నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూడడం జరిగింది, పాలు పంచుకోవడం జరిగింది. కానీ ఇది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఎడ్ల ప్రదర్శన కాదు, పక్కన వాటికి కావాల్సినవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ని పెట్టి దాన్ని తాలూకు అవసరమైనవన్నీ కూడా పెట్టడం నిజంగా చాలా సంతోషకరం, చాలా గొప్పగా ఉంది. విచ్చేసిన రైతన్నలకి, ఇందులో భాగస్వామ్యం అవుతున్న ఆ ఎడ్ల యజమానులకి, మరి ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకి, అన్నిటికంటే ముఖ్యంగా మా ఆలపాటి రాజా అన్నగారికి. ఎందుకనంటే ఈ రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక దిశ మాకు నిర్దేశిస్తూ మా నియోజకవర్గంలో ఎలా మెలగాలి అని మెలకువలు చెప్తూ అన్ని విధాలా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరొకసారి ఆహ్వానించిన పెద్దలందరికీ, విచ్చేసిన పెద్దలందరికీ, మా రైతన్నలకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు.
ఈ సందర్భంగా సౌపాటి కిరణ్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా పేదలకు అన్నదానం చేయటం సంతోషకరమని అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినం పురస్కరించుకుని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా సీను పర్యవేక్షణలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో సౌపాటి కిరణ్, పలువురు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభిమానులు తదితరులు పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో డివి ప్రసాద్ యాదవ్, రత్నప్రసాదరావు, ఐజాక్, ఏ ప్రసాద్, రత్నరాజు, విభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నేత మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ శివలింగేశ్వర భక్త బృందం వారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పేదలకు అన్నదానం చేయడం జరిగింది. రాజా గారు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండి ఎంతో సేవాభావంతో రాజకీయాల్లో కొనసాగి ఎంతోమంది యువతకి ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి డిపి యాదవ్ మరియు ప్రసాద్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు యువత ఆదర్శంగా తీసుకొని ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే రాజా గారు రాజకీయాల్లో ఎంతోమందికి సహాయ సహకారం అందించిన వ్యక్తి. మన ప్రాంతమే కాదు, ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది రాజకీయాలు తీసుకొచ్చి ఉన్నత పదవులు ఎదగడానికి కూడా సహకరించిన వ్యక్తి. ఐశ్వర్యాలు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ రాజా గారు 100 సంవత్సరాలు చిరకాలం జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన సత్రం కమిటీ ఎన్నికల ప్రక్రియను జిల్లా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిలిపివేస్తున్నట్లు సత్రం కమిటీ ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని వి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో గల ఎన్నికల కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న సాధు ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ముగిసిన క్రమంలో విత్డ్రాల అనంతరం 5వ తేదీ పోటీదారుల లిస్టు ప్రకటించాల్సి ఉండగా సత్రం కమిటీ జీవితకాల సభ్యుడు గుండా పిచ్చయ్య సత్రం కమిటీ బైలా ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ వేసినందున 11వ జిల్లా అదనపు జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సత్రం కమిటీ తరపున 16వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున కోర్టు సమస్య పరిష్కారమయ్యే వరకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నిన్న ఏప్రిల్ 1, 2 తారీఖుల్లో మన దేవస్థానం కమిటీ ఎలక్షన్స్ ప్రక్రియలో భాగంగా 41 నామినేషన్లు వచ్చినాయి. అది మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే 4వ తారీఖు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు విత్డ్రాయల్స్ ఇచ్చే సమయం ఇచ్చి ఉన్నాము. కానీ ఈరోజు ఉదయం 11:38 మన 11th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి దగ్గర నుంచి అమీనా గారు మన ఎన్నికల కార్యాలయానికి రావడం జరిగింది. దానికి గాను వారు గోండా పిచ్చయ్య అనే ఒక జీవితకాల సభ్యుడు బైలాలో మరియు ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయని దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వమని చెప్పని 515/2026గా దావా వేసి ఉన్నారు. ఆ దావాలో 228/2026 అయ్యేలో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని ఆ ఆర్డర్ కాపీ కూడా నాకు అందజేసి ఉన్నారు. ఉదయం 11:38 సదరు అమీనా గారు నాకు అందజేయడం జరిగింది. 11th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఉత్తర్వుల ప్రకారం 11:38 తర్వాత ఆ సెకండ్ నుంచి ఎన్నికల ప్రక్రియను ఆపివేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో 16వ తారీఖున దాకా ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తున్నారు. అలాగే ఆ రోజున మేము కోర్టుని ఆశ్రయించి తదుపరి కోర్టు ఉత్తర్వుల ప్రకారం జడ్జి గారి ఆదేశానుసారం మేము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాను. ఈ సెకండ్ నుంచి
ఎన్నికల ప్రక్రియని పూర్తిగా ఆపివేయటం జరిగింది, నిలుపుదల చేయడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి బాలాజీరావుపేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 41వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ఆధ్వర్యంలో మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ దివ్యక్షేత్రం భూదానం విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 49 వారాల పాటు జరిగే గానామృతం కార్యక్రమంలో 7 వారాలకు ఒకసారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 6వ పర్యాయం పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 12వ తేదీ ఆదివారము తిరుప్పావడ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పలు అడుగుల భూదాన విరాళం అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రంపిచర్ల సురేష్, మాజేటి వెంకటేశు, కోట రవిశంకర్, కాలేపల్లి రాజశేఖర్, గోలి సోమశేఖర్, వెచ్చ కిషోర్, భాస్కరుని ప్రసాద్, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలే ధ్యేయంగా గత సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో ఎంతో వైభవంగా సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నెలకొల్పేందుకు సంకల్పించడమైనది. స్వామివారి ఆజ్ఞతోటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా స్థానిక బాలాజీరావుపేట ప్రియాది డీలక్స్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు ఏర్పాటు చేసుకున్నటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నందు ఈ యొక్క 7 వారాల పాటు వెంకటేశ్వర స్వామికి విశేషంగా గానామృత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలా 7 పర్యాయాలు నిర్వహించేందుకు స్వామివారి ఆజ్ఞతో మన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ వారము 6వ పర్యాయము 6వ వారాన్ని ఈ రోజున ఎంతో వైభవంగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తిరుప్పావడ సేవా ప్రసాదం అనగా పులిహార ప్రసాదాన్ని అందరూ స్వీకరించి స్వామి ఈ వారం కూడా అనేక మంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆరంభించడం జరిగింది. నీట్ ఎంసెట్ పరీక్ష విధానంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జేఎంజే కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంత పేర్కొన్నారు. జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో జేఎంజే కళాశాలలో శనివారం ఎంసెట్ నీట్ పరీక్ష విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తరువాత ఇంజనీరింగ్, మెడిసిన్ చదవాలంటే వీటిలో అర్హత సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి సబ్జెక్టుపై నాలెడ్జ్ని మరింత పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం ఎంసెట్, పాలిటెక్నిక్, ఏపీఆర్జేఏసీ, ఐసెట్ మోడల్ టెక్స్ట్ బుక్స్ను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్, జెట్టి ఏబీ నైజర్, టి పద్మిని, ఎస్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. The positive mindset. So have a positive mindset. నేను ర్యాంకు సాధించగలను, నేను ర్యాంకు కొట్టగలను అన్న ఒక్క ఐడియా మీ మైండ్లో ఉంటే తప్పకుండా మీరు సాధిస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, ఈ రోజుల్లో ర్యాంక్స్ వచ్చేదంతా ఫార్మర్స్ చిల్డ్రన్కి, ఆటో డ్రైవ్ చేసే వాళ్ళకి, అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, అంటే అందరిలో ఆ కెపాసిటీ ఉంది. సో అందుకనే మీరందరూ ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. మీ పేరెంట్స్ సార్థకత, మీ పట్టుదల వల్ల స్పెషల్గా క్రాంతి కోచింగ్ సెంటర్ వారి ద్వారా సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి మీ అందరినీ ఇంకొకసారి విష్ చేస్తూ గాడ్స్ బ్లెస్సింగ్స్. జేవీఎస్ క్రాంతి మరియు జేఎంజే కాలేజీ ఆవరణంలో జేఎంజే ఎంసెట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది విద్యార్థులు మంచి ఎంసెట్లో, నీట్లో మంచి ఫలితాలు సాధించాలని, అదేవిధంగా ఇంకా ఈ కోచింగ్ సెంటర్ ద్వారా డైలీ టెస్టు, మెటీరియల్, గ్రాండ్ టెస్టులు ఇచ్చి
పిల్లలకి మంచి ర్యాంకులు సాధించేటట్లుగా ఒక ప్రోగ్రాం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఈ అవగాహన సదస్సులో రేపు ఆన్లైన్ మీద ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఆ ఆన్లైన్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, లేదా విద్యార్థులు ఎంసెట్ని ఎలా రాస్తే మంచి ర్యాంకును సాధించగలుగుతారు అనేది మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు చెప్పినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా ఆన్లైన్ ప్రాక్టీస్ ద్వారా ఎంసెట్ ర్యాంకును సాధించాలనే ఒక ఆశయంతో ఈ ప్రోగ్రాం మార్క్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. మార్క్ టెస్ట్లో కూడా 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ సాధించిన విద్యార్థులకి పుస్తకాలు మరియు కొంత క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. ఆరోగ్యంపై ప్రజలందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ సుభాష్ రమాదేవి పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని FKS యూత్ ఆధ్వర్యంలో ఐతానగర్లో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులు డాక్టర్ జె శ్రీనివాస్ ENT, డాక్టర్ మోతీలాల్ డెంటల్, డాక్టర్ విజిత జనరల్ మెడిసిన్ రోగులకు వైద్య పరీక్షలు చేశారు. అలాగే ఉచితంగా రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలరు మట్లపూడి సంధ్యారాణి, యూత్ నిర్వాహకులు మట్లపూడి రాజేశ్వరరావు, జ్యోతుల బాబీ, రాజు, రాజేంద్ర, ఆదాం, వెస్లీ, జవహర్, జగదీష్, ప్రసాద్, బోసుబాబు తదితరులు పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. 118వ జయంతి బాబు జగజీవన్ రామ్ గారిది పురస్కరించుకొని మరి ఐతానగర్లో 40వ వార్డులో ఉచిత వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో మరి ప్రజలందరికీ కూడా ఉచితంగా రక్త పరీక్షలు, కావాల్సినటువంటి టెస్టులన్నీ కూడా చేసి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ సందర్భంగా మరి స్పెషలిస్ట్ డాక్టర్స్, ENT డాక్టర్ గారు, డెంటల్ డాక్టర్ గారు, అలాగే గంగానంపేట UPSC మెడికల్ ఆఫీసర్ గారు, నేను PP మెడికల్ ఆఫీసర్, మేమందరం కూడా ఇక్కడ వచ్చి మరి పబ్లిక్ని ట్రీట్ చేయడం జరిగిందండి. ఈ యొక్క అవకాశాన్ని మరి అనేక మంది ఐతానగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా మంచి కార్యక్రమము మరి ఈరోజు ఇక్కడ నిర్వహించారు. మరి ఇంత మంచిగా నిర్వహించినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని ఆ యొక్క కమిటీ వాళ్ళందరికీ కూడా మరి నేను డాక్టర్స్ తరఫున థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. నా పేరు డాక్టర్ మోతీలాల్ అండి. నేను డెంటల్ అసిస్టెంట్ సర్జన్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి నుంచి వచ్చాం. ఈరోజు 118వ జయంతి బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఐతానగర్లో క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ BP, షుగర్ అన్నీ చెక్ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపులో మెడికల్ ఆఫీసర్ గారు, గంగన్నంపేట మెడికల్ ఆఫీసర్ గారు, ప్లస్ ENT సర్జన్ గారు, రమాదేవి గారు, PP యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గారు అందరూ వచ్చి ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ లాగా చూసి అందరికీ ఉచితంగా మందులు ఇచ్చి అందరికీ చూడటం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. FKS ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా 40వ వార్డులో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో డిప్యూటీ DMHO గారు మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. వచ్చిన డాక్టర్లందరికీ, ANM, ఆశా వర్కర్లు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలతో నిత్యం మమేకమై వారి కష్టాల్లో తోడుండే నాయకుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ సాల్మన్ రాజు పేర్కొన్నారు. టీడీపీ తెనాలి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన కేక్ను నాయకులు కట్ చేసి రాజేంద్ర ప్రసాద్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రదర్ సల్మాన్ రాజ్ మాట్లాడుతూ దైవ సేవకులకు ఆలపాటి రాజా పెద్దపీట వేయడంతో పాటు వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించే నాయకుడు ఆలపాటి అని కొనియాడారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆలపాటి రాజా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, వసంతం అశోక్ వర్ధన్, తాడిబైన హరిప్రసాద్, పాస్టర్లు అన్నె రవీంద్ర, శాలెం రాజు, కారుమూరి జక్రయ్య, సురేష్, అబ్రహం, రత్నరాజు, మార్పు స్టీఫెన్, రమేష్, ఎబ్బేజు జక్రయ్య, ప్రతీకు, చాట్రగడ్డ విక్టరు, కూరపాటి కోటేశ్వరరావు, గోవతోటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మన ప్రీతమ నాయకులు డెల్టా టైగర్ అందరి శ్రేయాభిలాషి అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క జన్మదిన వేడుక సందర్భంగా
దేవుని సేవకులమైనటువంటి మేమందరం తెనాలి పట్టణంలో ఉన్నటువంటి దైవ సేవకులమైన మేమందరం కలిసి వారి యొక్క క్షేమం కొరకు వారు రాబోయే రోజుల్లో మరింత దీర్ఘాయువుతోనూ మరి సుఖ జీవంతో గడుపు సంవత్సరములు వారికి దేవుడిచ్చి వారిని ఆశీర్వదించాలని మంచి ఉద్దేశంతో మరి కేక్ కటింగ్ చేసి ప్రార్థన చేయడం జరిగింది. ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ వారు దీర్ఘాయువుతో వర్ధిల్లాలని, వారిని వారి కుటుంబాన్ని దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నిండుగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరి నాయకుడు డెల్టా టైగర్ మనందరికి కూడా ప్రాణం ఇచ్చారన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి 66వ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన ఫాస్టర్స్ అందరి సమక్షంలో జరిగినాయి. ఇంతమంది ఫాస్టర్స్ వారి దీవెనలు ఆలపాటి రాజా గారికి వారందరూ కూడా వాళ్ళ ప్రేమపూర్వకమైన దీవెనలు అందించారు. వారి దీవెనలతో పాటు ఉదయం పూట కూడా ఈరోజు ఉదయం మైనార్టీలు కూడా వాళ్ళందరూ కూడా ఆలపాటి రాజా గారికి దీవెనలు అందించారు. మీ ఫాస్టర్స్ అందించిన దీవెనలతోటి ఆయన నిండు నూరేళ్ళు ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలకి, ఈ 2 జిల్లాల ప్రజలకు కూడా ఆయన అందరికీ ఏ కష్టం వచ్చినా నిలబడి మన తెనాలి పట్టణానికి, తెనాలిలో ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉన్నారు. వాటిని మరింత పెద్దవిగా చేస్తూ మన ఫాస్టర్స్కి కానివ్వండి, అట్లాగే వాళ్ళందరూ కూడా ఆయన్ని కావాలని చెప్పని అందరూ ఎన్నో రకాలుగా దీవించినందుకు వారి అందరి దీవెనలతోటి ఆయన నిండు నూరేళ్ళు ఆయన కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి పార్టీ నాయకులను అన్ని రకాలుగా ఆదుకునే మహానాయకుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 66వ పుట్టినరోజును పురస్కరించుకుని భాస్కర్ని లక్ష్మీనారాయణ దంపతులు టౌన్ వైడ్ నందమూరి యూత్ సంయుక్త ఆధ్వర్యంలో జేఎంజే కళాశాల సమీపంలోని శక్తి సదన్లో ఉన్న పేద పిల్లలకు శనివారం అన్నదానం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన కేకును నాయకులు కట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆలపాటి రాజా ఎందరికో రాజకీయ గురువుగా ఉన్నారని కొనియాడారు. ఆయన్ను నమ్ముకున్న వారిని అందలం ఎక్కించడంలో ముందుంటారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వసంతం అశోక్ వర్ధన్, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, జాస్తి బుజ్జి, డివి సంగమేశ్వరరావు, నూతలపాటి నాగేశ్వరరావు, ఎంవి సుబ్బారావు, బాబురావు, మొవ్వా జయరామకృష్ణ, ఏవి శ్రీనివాస్, ఖాన్, తవ్వ, నాగప్రసాద్, ఎం శ్రావణ్, 5-6 వార్డుల తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా భాస్కర్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నందులపేట తెలుగు యువత, నందమూరి యూత్, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి పేదలకు పెన్నిదైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ సదారో హోములో ఆయన ఆశయం మేరకు పేదలకి, బడుగు వర్గాల వారికి సాధ్యమైనంత సేవ చేయాలనే ఆలోచనలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశయం నెరవేర్చడం కోసం ఇవాళ సదార హోములో ఒక అన్నదాన కార్యక్రమం పేదలకు పెట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మరి భాస్కర్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మరి నందమూరి యూత్, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు ప్రతిరోజు మంచినీరు, ప్రతి శనివారం మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు అలపర్తి వెంకయ్య తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో గత 3 సంవత్సరాలుగా ప్రతి ఏడాది వేసవికాలంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అలపర్తి వెంకయ్య మాట్లాడుతూ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తి తీర్చేందుకు గ్రామ ప్రజలు తమ వంతు సహకారం అందించడం ఎంతో సంతోషకరమని అన్నారు. శనివారం జరిగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు కడియాలు అన్నకిషోర్, కూటమి నాయకులు జాలాది వెంకటేశ్వరరావు, ఆలపాటి చౌదరి, తిరుమలేశు, గ్రామ ప్రజలు పాల్గొన్నట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే తొలగించాలి. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తులు. కొనసాగుతున్న ఎడ్ల పందాలు, హాజరైన పలువురు ఎమ్మెల్యేలు.
భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. వికసన శ్రీనివాస ట్రస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.